వెల్కమ్ టు తజిని జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన ఆంటీని. ఈ చెట్టు ఏంటో చూసారా? ఈ ఆకులు చూడండి ఎంత బ్లూమింగ్ ఉంది కదా. ఇది నాకైతే ఒకళ్ళ గిఫ్ట్ ఇచ్చారండి. జ్యోతి గిఫ్ట్ ఇచ్చింది. మన సిటీజీ మెంబర్ జ్యోతియే ఇది గిఫ్ట్ ఇచ్చింది. సో ఇది అసలైన సంగతి. సో చూసారా, ఉసిరికాయలు, చిన్న ఉసిరి కొమ్మలంట చూడండి. ఈ చిన్నప్పుడు కొమ్మలు చూస్తే ఎట్లా ఉందో చెప్పండి. మొక్కలు పెంచేవాడు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. సో ఇంక కొమ్మకి ఇట్లా వచ్చినాయి చూడండి. వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే మల్బరీ ఫ్రూట్స్ చూసినట్టు అనిపిస్తుంది. మల్బరీస్ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయండి. కానీ ఇవి మాత్రం ఉసిరి, చిన్న ఉసిరి. నేను యాక్చువల్గా రాసి ఉసిరి పెట్టాను కానీ అది చచ్చిపోయిందండి. ఇదిగోండి, ఈ ఫ్లవర్లోంచి ఆ చిన్నకాయ ఎట్లా వస్తుందో చూడండి, కనిపిస్తుందా? అది చిన్నకాయ, అది చిన్నకాయ పచ్చగా ఉంది. ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్లోంచి ఆ పచ్చగా ఉన్నాయి మాత్రం. ఇదిగోండి, ఆ ఫ్లవర్లోంచి ఆ కాయ, ఫ్లవర్లోంచి ఆ కాయ, అది అట్లా వస్తున్నాయి. భలే ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, ఈ కొమ్మకి ఎట్లా ఉన్నాయో, ఆ కొమ్మకి ఎట్లా ఉన్నాయో. సో ఇవి కూడా ఈ చెట్టు, ఈ కాయలు కనిపిస్తుందా? ఇది సైజు. ఇవి కూడా ఒక 5-6 రోజుల్లో కోసేసుకోవచ్చు. టేస్టు భలే పుల్లగా ఉన్నాయండి. చూడండి, ఈసారి నేను ఉసిరికాయలు కొనుక్కోక్కర్లే. తలగ పెట్టుకుంటే కావచ్చు, పచ్చడికి కావచ్చు, కొన్ని కూరల్లో కూడా కావచ్చు. ఈసారి ఇదంతా ఉరుగు చేసుకుంటాను. నేను చేసేస్తాను కదా, అన్నీ ఉరుగులు చేసుకుంటాను నేను. అట్లాగే ఇవి కూడా. సో ఫ్రెండ్స్, నా ఉసిరి చెట్టు గనక, నా ఉసిరికాయలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఇక గార్డెన్తో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. మొన్నటి వరకు వితౌట్ ఆర్గానిక్ తిని కెమికల్స్తో తిని పరుగులు పెట్టి డ్యూటీలు చేసి ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఆరోగ్యాన్ని కూడా ఉన్నాం మేము. సో చూడండి, నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవండి. దీనికి కనిపిస్తున్నాయా? నాకైతే ఎండ షాడో వస్తుంది. ఈ కనుక కనిపిస్తున్నాయా లేదు నాకు తెలియట్లేదు. ఇవ్వండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరలా కలుద్దామండి.